తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మనం తపోభూమి పార్ట్ 6 వినేద్దామండి. రాసిన వారు అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు, చదివి వినిపించేది పద్మిని. ఆదివారం మధ్యాహ్నం తీరుబడిగా నిద్రపోదామని పడుకున్న రాధిక అంతలోనే పెద్ద సందడి శబ్దాల వల్ల నిద్రభంగంగా విసుగ్గా లేచింది. పక్క మేడంతా సందడిగా జనంతో నిండి ఉన్నది. ఒకటే హడావిడి. లారీలలో సామాన్లు దిగుతున్నాయి. వాటిని లోపల సర్దుతున్నారు రణగుణ ధ్వనితో. ఇన్నాళ్ళ నుండి ఖాళీగా ఉన్న మేడ ఎవరో కొనుక్కున్నారో గాని చాలా ధనవంతులై ఉండాలి అంత పెద్ద మొత్తంలో కొనడానికి అన్నది రాజేశ్వరి రాధికకు కాఫీ అందించుతో. ఆ మాట వేరే చెప్పాలా? ధనవంతులైతేనేగా లక్షలతో కొనుక్కునేది. వాళ్ళ ధనానికేం గాని మధ్యన మన ప్రశాంతతకు ఇక మంగళహారతులేనేమో. చూస్తే ఆ సామాను నౌకర్లు ఏ ఉద్యోగో వర్తకడో అనిపిస్తుంది. రాజేశ్వరి నవ్వింది. మన ప్రశాంతతకేం? మంచివాళ్ళైతే సంతోషమేగా, సందడిగా ఉంటారు, సాయంగానూ ఉంటారు. మన బ్రతక ఒకటి మనల్ని బ్రతకనిస్తే సాయం చేసినంత ఫలితం. చూద్దాం గాని, నేను సినిమాకి పోతున్నాను. ఈ పిచ్చి ధ్వనులు భరించలేను. నువ్వు వస్తావా? పక్క వాళ్ళు ఇప్పుడే కొత్తగా వస్తున్నారాయే. మనం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పు? ఏ సాయమైనా కావలసి వస్తే? వింటూనే పక్కపక్క నవ్వింది రాధిక. పిచ్చమ్మ, ప్రపంచం ఎంత ఎదిగినా నీ బుద్ధి ఎక్కడున్నదో అక్కడే ఉన్నది. అంతటి ఐశ్వర్యవంతుడు, వీధంతా వినిపించేంత కోలాహలంతో ఇంటిని సర్దుతున్న జనాభా. చీమకైనా సందు మిగల్చక రాస్తా నిండిన లారీలు జీపులు గలవాడు. ఆనాడెవడో కుచేలుడిని మర్యాద చేసినట్లు చేస్తాడనుకుని ఆ మేడ గదిలోనికి వెళ్ళకు అమాయకంగా. వాళ్ళు కాదు కదా, వాళ్ళ పని మనుషులు కూడా మనతో మాట్లాడరు. బొత్తిగా అలా మాట్లాడుకురాది. ఒకప్పుడు మనము ఐశ్వర్యవంతులమే. అందుకేనమ్మా నేనింత బాగా చెప్పగలుగుతున్నది. ఐశ్వర్యం ఉన్ననాడు లేనినాడు ఒకే రీతిన సంచరించడం నీకే చెల్లింది. ఈ ప్రపంచంలో మరెవరూ నీలాగా ఉండరు. రాజేశ్వరి వదనం విషణ్ణమైంది. గతంలోనికి సుఖంగా బ్రతికిన రోజుల్లోనికి వెళ్ళిపోయాయి ఆమె ఆలోచనలు. అవును, నా మంచితనం ఎందుకు కొరక రాకుండా పోయింది రాది. మీ నాన్నగారిని చూసి నువ్వు ఐశ్వర్యవంతులంతా ఒకేలా ఉంటారనుకోకమ్మా. ఎవరో వచ్చారు. ఇరుగు పొరుగులం సఖ్యంగా ఉంటే పోయే. అదే నేను కోరేది. వాళ్ళు ఐశ్వర్యాలు మనకక్కర్లేదు. నీ స్వభావం వాళ్ళకు ఉండొద్దు. బహుశా మనం వేరే ఇల్లు చూసుకోవాలేమోనమ్మా. సరే, నేను వెళ్తున్నాను. వాళ్ళెవరైనా సరే నువ్వు కల్పించుకోకు సుమా, నేను వచ్చే వరకు. వెన్నెల ఆహ్లాదంగా ఉన్నది. కిటికీ వద్ద నిలిచి కొబ్బరి ఆకులు సన్నగా చేసే గలగల శబ్దాలు వినడం, ఆ వెన్నెలలో మెరిసే ఆకులను తదేకంగా చూడడం రాధికకు చిన్ననాటి నుండి సంతోషప్రదమైన విషయాలలో ఒకటి. సినిమా చూసి వచ్చి భోజనం చేసేసరికి సవ్వడి అణిగిందంతటా. ఆ నిర్మల వాతావరణంలో నిలబడి పక్క ఇంటి మేడవైపు చూసింది అప్రయత్నంగా రాధిక. అన్ని గదులలో నీలి బల్బులు అతి తక్కువ కాంతిని వెలుగుతున్నవి. కిటికీలకు అందమైన సిల్కు తెరలు కట్టబడ్డాయి. డాబా మీద పిట్టగోడల మీద పూల కుండీలు, క్రోటాన్ కుండీలు అమర్చబడ్డాయి. ఇంతకాలం ఆవరణలో ఆవిడలా నిలువెత్తు ఎదిగి ఉన్న గడ్డిగాదం మచ్చుకు కూడా లేనెప్పుడు ఎంతమంది పనిచేశారో కానీ ఒక్క రోజులోనే ఆవరణను అద్దంలా తయారు చేశారంటే ఆశ్చర్యమే. మొత్తం మీద ఇంటి యజమాని అభిరుచులు మంచివి, ఖరీదైనవి అని చాటుతున్నాయి ఈ మార్పులు. అరగంట కాలం ఆలోచనతోనే సరిపోయింది. రాధిక పక్క ఇంటి గేట్లు దూరాన కారు హారన్ విని తెరుచుకోవడం కానీ, రయ్యన దూసుకొచ్చిన కారు పోట్కోలో ఆగడం కానీ గమనించలేదు. ఆ కారు నుండి దిగిన వ్యక్తి తిరిగి కారు తలుపు మూసిన శబ్దానికి ఎదిరిపడి కిందకి చూసింది రాధిక. లోనికి నడుస్తున్న ఆ ఫుల్ సూట్ వ్యక్తి ఆగి ఒకసారి ఇటు చూసి లోనికి వెళ్ళిపోయాడు. రాధిక అదిరిపడింది. అతడు ఆ నడక తీరు నందగోపాల్ కదూ. తన భ్రమకు తానే నవ్వుకుంది. మనసంతా అతడే ఈ భ్రాంతి కలుగుతుంది అంతే. నందగోపాల్ ఇక్కడికి ఎలా వస్తాడో? వాళ్ళ ఇల్లు ఎక్కడో చాలా దూరమని అని చెబుతుంది కదా. ఈ ఇంటివారు అతడు స్నేహితులేమో. ఇక మిగిలిన రాత్రి నిద్రే కరువైంది. రాధమ్మగారు కుదిపి లేపింది పని మనిషి. ఏంటమ్మా ఇంత నిద్రపోతున్నారు? కాఫీ చల్లారిపోతుందని చెప్పమన్నారు అమ్మగారు. వస్తున్నా, వెళ్ళు. రాత్రి నిద్రపోలేదు. మంచి డాన్సుల సినిమా చూసినట్టున్నారండి రాత్రి, అందుకే నిద్ర పట్టలేదు. ముసుముసు నవ్వులు నవ్వింది పక్క సర్దుతో లక్ష్మి. అమ్మాయి గారు, పక్కన మేడ కొనుక్కున్నారికి ఒకే ఒక ఆడపిల్లంట. ఎంత అదృష్టమో. ఏమిటి అదృష్టం? ఒకళ్ళుండడమా?
ఒంటరితనంతో వాళ్ళెంత ఏడుస్తారో నీకేం తెలుసు? అయితేనేమ్మా, అంత డబ్బు ఆ ఒక్కరిదేగా. ఛా, నీకెంతసేపు డబ్బు గొడవే. ఇంతకు వివరాలన్నీ ఎక్కడ పోగేశావేమిటి అని అడిగింది రాధిక ముఖం తుడుచుకుంటూ. అబ్బో, మీకు ఈ మేడ కింద 2 కాపురాలకు కూడా నేనొక్క తినే పని మనిషిని. మరి ఆ ఇంట్లో తండ్రి కూతుళ్ళు ఇద్దరికే 10 మంది నౌకర్లు, ఇంకా ఎక్కువేమో కూడా. లక్ష్మి చేతులు తిప్పుకుంటూ చెప్పింది. ఇంకేం, నీకు ఈ వివరాలు కారు డ్రైవరో తోటమాలో చెప్పుంటాడో, అటువంటి వాళ్లతోనేగా నీ స్నేహం. లక్ష్మి సిగ్గును అభినయించింది. పోండమ్మాయి గారు, మీరెవరితో మాట్లాడాలని అందరం అట్లాగే ఉండగలమా? రండి తొందరగా, అదిగో అమ్మగారు మళ్ళా కేకేస్తున్నారు. పద. లక్ష్మిని కిందకి పంపి రాధిక ఆత్రంగా కిటికీ తలుపులు తెరిచింది. మొన్నటి వరకు కళలేని ఆ మేడ కలకల్లాడిపోతుంది. మేడ సొంతదారులు ఇంకా లేచి ఉండరు, కానీ నౌకర్లు అతి హడావిడిగా తిరగడం చూస్తే లక్ష్మి చెప్పిన దాంట్లో అతి ఏమీ లేదు, అంతా నిజమేననిపించుతుంది. మెల్లగా నడిచి ఇటు కిటికీ తీసి నిలబడిన రాధిక ఏ విపరీతాన్నో చూసి బెదిరినట్లు అలా రెప్పవాల్చుక చూస్తూ ఉండిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇదెలా సంభవం? రాధిక తనలో తాను గొడిగింది. వెనుక అంగణంలో తరహాల మొక్కలను పాతించుతున్న నందగోపాల్ని చూసి. నైట్ సూట్లో ఉన్నాడు, చేతిలో దినపత్రిక ఉన్నది. అందరికీ అన్నీ పురమాయించి అతడు లోనికి వెళ్ళిపోయాడు. అదే నడక, అదే తీరు. అయినా మనిషిని బోలిన మనుషులు ఉండకూడదా? ఇదేమిటి, నందుపై నాకు గల అభిమానంతో మనసు ఇలా భ్రమపడుతుందా? లేక అజ్ఞాతంగా నాకే తెలియని ఆశ అతడిపైన అంతరంగంలో ఇమిడి ఉండి ఇప్పుడు తలెత్తిందా? ఏమైనా ఇది మాత్రం క్షంతవ్యం కాదు. అతడు వివాహితుడు, ఆమె ఉన్నా లేకున్నా. ఇక అతడి గూర్చి తాను ఆలోచించరాదు. ఏమే రాదా, స్కూల్కి వెళ్ళే ప్రయత్నమే లేదా ఇవాళ? తల్లి కింద నుండి గావుకేక పెట్టడంతో వెళ్ళిపోయింది ఆ దృశ్యాన్ని వదిలేసి. కానీ అడుగులు తడబడుతున్నాయి, మనసు ఘోషిస్తుంది. ఏమిటి ఘటనల ప్రాబల్యం? ఒకనాడు పక్కపక్కల ఇండల్లో బ్రతికాం, ఒకే ఇంట బ్రతకగల బంధం ఏర్పరచుకోవాలి అనుకున్నా. కానీ సజీవ సమాధి అయ్యాయవన్నీ. మరలా ఇలా ఇరుగు పొరుగులుగా బ్రతకాల్సి రావడం ఎంతది దారుణమైన శిక్ష ఎవరికైనా. రాజేశ్వరి కాఫీతో పాటు మందలింపులను కూడా అందించింది. మళ్ళీ అన్నం తినకుండా పరిగెడతావు ఆలస్యంగా లేచి, త్వరగా తెవలు. అలాగేలే. లక్ష్మి పరుగున వచ్చింది. అమ్మాయి గారు, అమ్మగారు, మరండి. ఏమిటి ఆవేశం, ఎందుకంత ఆయాసం? మరండి, ఆ కొత్తింటి అయ్యగారు అమ్మాయి గారు వస్తారంటండి ఇక్కడికి, మీ పరిచయం చేసుకుంటారట. ప్రపంచంలోని ఆశ్చర్యమంతా లక్ష్మీ కరుణలోనే తడుకులూరుతుంది. అలాగా, రమ్మను అంటూ కూర్చున్న చోటు నుంచి గబాల్న లేచింది రాజేశ్వరి విస్మయం ప్రకటిస్తూ. దిగ్గున లేచిన రాధిక తల అలాగే నిలిచిపోయింది ఆశ్చర్యంతో. రాజేశ్వరి ఆనందం వర్ణనాతీతంగా ఉన్నది. ఎంత మంచివాళ్ళు కాకుంటే అంతటి ధనవంతులు మన ఇంటికొస్తారు? పిలవనిదే. చా, వాళ్ళు కొత్తగా వచ్చారు, ముందు మనం వెళ్ళి పలకరిస్తే బాగుండేది. ఉన్న 2 బల్లలు కుర్చీలే దులిపి సర్దేస్తూ హైరానా పడిపోతుంది లక్ష్మి. వారొస్తే కాఫీ ఇద్దామా అమ్మగారు? రాధిక హృదయం బగ్గున మండింది. కాఫీతో పాటు నువ్వు డాన్స్ కూడా చేయవే, బాగుంటుంది. ఏమిటలా వెర్రెక్కిపోతున్నావు? లక్ష్మి తెల్లబోయి చూసింది. రాధికకు కోపం ఎందుకో అర్థం కాక. పోయి నీళ్లు తోడిపెట్టు, త్వరగా తెమిలి రారాది, వారొచ్చేస్తే బాగుండదు. ఈ హెచ్చరిక విన్న రాధిక ఒక్కసారి ఆగి తల్లి వైపు కోపంగా చూసింది. వాళ్ల మంచితనం కావాలి గాని వాళ్ల ఐశ్వర్యాలతో మనకు విరోధం ఎందుకు, చికాకెందుకు? తనలో తాను అనుకున్నట్లే అన్నది. స్నానం చేస్తూ రాధిక మనసు కొంత స్వాంతనపరుచుకున్నది. కానీ ఇల్లు మారడానికి కొత్త ప్రదేశాలు ఎక్కడెక్కడ అనువుగా ఉంటాయో ఆలోచిస్తుంది ఆమె మనసు. తల్లిపై కోపం చూపిందే కానీ తనకు తెలియని ఆత్రతగానే ఉంది. ముఖం కడిగి త్వరగా దుస్తులు మార్చుకుని వచ్చేసింది. స్నానం చేయలేదా? ఏమిటి రాది, అంత చికాకుగా ఉన్నావు అని అడిగిన రాజేశ్వరికి సమాధానం రాధిక నుండి రాకున్నా ఆ పొరుగు ఆసామి ఆగమనం నుండి లభించింది. అతడిని చూసి రాజేశ్వరి కొలది నిమిషాలు శిలాప్రతిమే అయ్యింది. అతడు పాదాభివందనం చేశాడామెకు అతి వినయంగా. నందు, ఆప్యాయత, చిరకాల దర్శనపుటానందం, బహుకాలపు ఎడబాటులో జరిగిన కష్టసుఖాలను గూర్చి మూగ పరామర్శ, ఆనంద విషాదాల మేళవింపుతో కూడిన
భావ పరంపర అన్నీ మిళితమై అసురు రూపాన వెలువడ్డాయి రాజేశ్వరి వదనంపై. బాగున్నారా అత్తయ్య? నందు కంఠం దగ్గతితో పలికింది. నందు, రా బాబు, కూర్చో. ఇంకా ఎవరో అనుకున్నాను, నువ్వే అంటే నిన్ననే వచ్చేద్దును కదా నందు. ఎంత మాటని, మిమ్మల్ని రప్పించకూడదనేగా, నేనే వచ్చి దర్శనం చేసుకోవాలనే కదా. నిన్నంతా జనం హడావిడిలో నేనెక్కడికి కదలలేకపోయాను. కన్నీళ్ళొత్తుకున్నది రాజేశ్వరి. ఎంత ధనవంతుడివైనా ఆనాటి అణుకువతోనే ఉన్నావు అంటూ. రాధి, ఎవరొచ్చారో చూసావా అని వెనుదిరిగిన రాజేశ్వరికి రాధిక తానెన్నడూ చూడని ఎవరో కొత్త మనిషి వలె కనబడింది. అతి కోపము, నిర్లక్ష్యము చిందులు వేస్తున్నాయి రాధిక ముఖంలో. జుగుప్స శత్రువును చూసినట్లే చూస్తుంది నందగోపాల్ దశ. రాధి, నీకోసమే. అమ్మా, తల్లి మాటలను రాధిక అలా సగంలోనే తుంచేసింది. కూర్చో రాధి, స్కూల్కి ఇంకా టైం ఉన్నదిగా నందు ఆప్యాయంగా అన్నాడు. ఆమె తనను పలకరించకపోయినా. రాధిక చురుకుగా చూసి గిరుక్కున వెనుదిరిగి తన గదిలోకి పోయింది. నందు వదనం నీలిమేఘాచ్ఛాదితమైంది. రాజేశ్వరి తేలికగా నవ్వేసింది. ఇంతకాలం నీ అజ తెలియలేదని కోపం నందు రాధికకు. అవన్నీ తర్వాత తీరికగా చెప్తానండి, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. ఇంతకు మీ అమ్మగారు సుశీలమ్మ? నందు వదనంలో బాధ పొడచూసింది. ఒక విమాన ప్రమాదంలో బావగారు పోవడం, ఆ బాధ భరించలేక కృష్ణక్క ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయాయి. ఇన్ని దెబ్బలకు తట్టుకోలేకపోయిందమ్మ. క్రిందటి సంవత్సరమే పోయింది. రాజేశ్వరి దుఃఖితురాలయ్యింది. హృదయ భారంతో ఇద్దరు చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. మహాసాధ్వి ఎన్ని బాధలనైనా మౌనంగా భరించేది. ఆ భగవంతుడికెందుకో కనికరం లేకపోయింది అన్నది పదే పదే కన్నులు తుడుచుకుంటూ. ఎక్కడున్నా ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉండేవారం అత్తయ్య. అమ్మా మరీను. మేము అంతే కదా బాబు, ఎలా మర్చిపోతాం దూరాన ఉన్నంత మాత్రాన. అదేమి కర్మో గాని మన రెండు కుటుంబాలకు కూడా రాకూడని బాధలొచ్చాయి. మిమ్మల్ని ఉసూరు పెట్టిన ఫలితం మమ్మల్ని వదల్లేదు. ఆయన పక్షవాతంతో అక్కడ పెద్ద కూతురి దగ్గర, ఇక్కడ మేము. తెలిసిందండి, ఏం చేస్తావు? అయితే ఇప్పుడు నువ్వు? రాజేశ్వరి అర్ధోక్తిలో వదిలిన ప్రశ్న నందు గ్రహించాడు. అన్ని విధాలా ఒంటిగానండి. అన్నయ్యలు, శకుంతలక్క ఎవరి సంసారాల్లో వారున్నారు. సరిగ్గా ఆ సమయంలో అని పరుగున వచ్చింది లోనికి. డాడీ, మీరిక్కడున్నారా? నా స్కూల్ టైం అయింది అంటూ నందగోపాల్ని చుట్టేసుకున్నది అని. నందు అనిని చేపట్టి రాజేశ్వరమ్మ దగ్గరకు నడిపించాడు. అమ్మగారికి దండం పెట్టమ్మా అని. విస్మయంగా చూస్తున్న రాజేశ్వరికి అని నమస్కరించింది ముద్దు ముద్దుగా. మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన మంచి గొప్ప ఆంటీ ఉండేవారని చెప్పాను కదా అని. వీరే. విపారిత నయనాలతో సంభ్రమంగా చూసింది అని రాజేశ్వరిని. బోరెడు బొమ్మలు, స్వీట్స్ ఇచ్చేవారట కదండి మీరు అని ప్రశ్న ఇంకెప్పుడైనా అయితే ముద్దు మురిపాలు కలిగించేయేమో కానీ మానసికంగా అఘాతం తగిలిన రాజేశ్వరి మాటలే మరిచినట్లుగా చూడసాగింది. తనకు ముద్దుగా వందనమాచరించిన పసిబిడ్డను చెంతకు తీసుకోవడానికి కూడా మరిచి చూడసాగింది పరధ్యానంగా. రాధిక నందు కోసం తపస్సే చేస్తుంది. కానీ నందు, డాడీ, స్కూలు ఓ వంకాని తొందర చేస్తుంది. పదమ్మ వెళ్దాం అన్నాడు. అప్పటికి కూడా రాజేశ్వరి మాట్లాడలేకపోయింది. ఎప్పుడు ఏ సహాయం కావలసినా నిస్సహాయంగా కబురం పండి, ఎప్పుడు నేను మీ నందునే. ఆ రోజుల్లో మాదిరిగానే, నందు ఈ పని చెయ్యి, ఆ పని చేసి పెట్టు అని మీరు ప్రేమగా వ్యవహరిస్తే నాకు అంతకన్నా కావాల్సిందేమీ లేదు. మీకంటే నాకెవరూ లేరండి. వెళ్తున్నాను, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, మీరు వస్తూ ఉండండి. యాంత్రికంగా వీధి గుమ్మం వరకు సాగనంపింది రాజేశ్వరి నందుని అనిని. నందు తమ ఇంటి నుంచి వెళ్తుంటే వీధి వీధి జనం అందరూ ఎదురింటి దగ్గర చేరి ఏ ప్రధానమంత్రో వచ్చినంత సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. రాజేశ్వరిని తామెవరో అంతా పూర్వం చూడనట్టే కొత్తగా చూస్తున్నారు. ఇంకొకసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు నందు అనితో. టాటా అన్నది అని. భారమైన మనసుతో తలుపులు మూసి లోనికి వచ్చింది రాజేశ్వరి. మళ్ళీ గుమ్మంపై టకటక తలుపు తీసింది. నందు వెనక్కి వచ్చాడు మళ్ళా. రాధి, అనితో కారులో వెళ్ళిపోవచ్చు కదండి, ఇక రిక్షాశ్రమ దేనికి? సమాధానం రాజేశ్వరి ఇవ్వనవసరం లేకపోయింది. స్కూల్కు వెళ్లేందుకు తయారై వచ్చిన రాధి నందును గమనించినట్లే తల్లితో అన్నది. అమ్మా, నాకు అలవాటైన పద్ధతిలో బ్రతుకుతాను. ఎవరి దయాధర్మ భిక్షాలు నాకు అక్కర్లేదని చెప్పు.
రాజేశ్వరి ఇబ్బందిగా చూసింది. టీచర్, ఇది మీ ఇల్లా అని ఆశ్చర్యంగా వచ్చి రాధిక చేపట్టుకున్నది. కల్మషరహితమైన ఆ పసిబిడ్డను మాత్రం విదిలించలేకపోయింది రాధిక. అవునమ్మా అంటూ ఆప్యాయంగా ఎత్తుకుంది. రాధి, ఇక రోజు నువ్వు అని నందగోపాల్ మాటలు పూర్తి కానేలేదు రాధిక. అని నేనిక ఉద్యోగం మానేస్తున్నానమ్మా, స్కూల్కు రాను, ఏ 2-3 రోజుల్లో వస్తానంతే. టీచర్, అవునమ్మా, ఈ 2 రోజులు నా పాత పద్ధతుల్లోనే వెళ్తాను, లేకుంటే చూసేవారికి బాగుండదు. వెళ్ళి స్కూల్కు తయారవు, లేట్ అవుతుంది అని నీ కిందకి దివి వంటగదిలోకి వడివడిగా వెళ్ళిపోయింది. రాజేశ్వరి నిట్టూర్పులకే కాని మాటలకేమీ మిగల్లేదు. నందు నిస్సహాయంగా నిట్టూర్చాడు. వంటగదిలో గ్లాసు మజ్జిగ తాగుతున్న రాధికను జాలిగా చూస్తుండిపోయింది రాజేశ్వరి. మనసు పాడు చేసుకుంటే లాభమేమిటమ్మా, అన్నం తినకపోతే నీరసం వస్తుంది జవాబుగా రాధిక నిదానంగా అన్నది. ఈరోజు కొత్తగా మనసు పాడైనదేదీ లేదమ్మా, పరీక్షగా చూసింది రాజేశ్వరి రాధికను. ఆ వదనంలో అమవసతి మేరాన్ని స్పష్టంగా చూసిన తల్లి మనస్సు విలవిల్లాడిపోయింది. ఇది ప్రపంచం రాది, నిత్యం బాధను అనుభవించడానికే ఈ పుట్టుక, ఈ వేదాంతాలు అంటారు. మనస్సు గట్టి చేసుకో, ఉద్యోగం వదలడం ఎందుకో, ఎంత ప్రయత్నించి తెచ్చుకున్నావు దాన్ని. ఉద్యోగమే కాదమ్మా, ఈ ఇంటిని కూడా వదలాలి కొద్ది రోజుల్లో. అవన్నీ నేను ఆలోచిస్తాలే. నేను వెళ్తున్నాను, రాజీనామా కాగితం ఇచ్చొస్తాను. మరి మరి మీ నాన్నగారి వైద్యం ఎలా రాది? ఉన్న ఆధారం కాస్త వదిలితే మరో ఆధారం త్వరలోనే దొరకగలదులేమ్మా, కంగారు పడొద్దు. కొందరికి ట్యూషన్స్కు అడుగుతున్నాను, వాళ్ళని ఇంటికే రమ్మంటాను. మరో ఇల్లు చూస్తాను, ఇక్కడ ఉండలేను. ఒక తల్లి చేసే తర్క వితర్కాలకు, వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా నిష్క్రమించింది. ఎవరికి వారికే మనస్సు మహారణ్యంలాగా మారింది. ఏమన్నారు? రాజీనామా అంగీకరించారా? భోజనం వడ్డిస్తూ అడిగింది రాజేశ్వరి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన రాధికను. ఓ పట్టాన అంగీకరించలేదు. ఎల్లుండి రాతపూర్వకంగా అంగీకారం తెలుపుతారు. మనం ఈ ఊరు నుండి వెళ్ళిపోతున్నామని చెబితే అంగీకరించారు. మనం తొందరపడుతున్నామేమో రాది. ఏ విషయంలో? భోజనం ఆపి చివారణ తల ఎత్తి రాధిక అడిగిన ప్రశ్నకు కలవరపడిన రాజేశ్వరి సరిగా విశదీకరించలేకపోయింది. భోజనం సరిగా చేయి అన్నది. ఏదో ఒకటి మాట్లాడాలి గనుక రాధిక తల్లిని సూటిగా చూస్తూ అన్నది. నీవనేదేమిటో నాకు బాగా తెలుసులేమ్మా. అదిగో ఆ గదిలో మూలన ఓ పళ్ళబుట్ట, కూరలు, అవన్నీ ఏమిటి? కనీసం ఓ 50 రూపాయల సరుకైనా ఉంటుంది. ఎక్కడిది మరి అంత డబ్బు? నందు వాళ్ల పొలాల్లోనివి పంపించాడు, అంతే కదా? అంతేలే, మనకున్న నాడు మనం పంపితే వాళ్ళు తీసుకునేవారు కాదా? ఇరుగు పొరోగు అలాగే ఉంటారుగా. ఉదయం వాళ్ళ నౌకరు ఇచ్చి వెళ్ళాడు. నాకేమీ స్నేహం అంగీకారం కాదమ్మా, కారణం నీకు తెలుసు అన్నది చేయి కడుక్కుని శయ్యపై వాళ్ళతో. రాజేశ్వరి వచ్చి కుమార్తె తలవైపు కూర్చున్నది తలనిమురుతూ. ఎప్పటికైనా మనం నందును కలుసుకుంటామనే ఆశతోనే ఉన్నాం. ఇవాళ హఠాత్తుగా అతడు 4 ఏళ్ల పిల్లకి తండ్రిగా కనబడేసరికి నాకే ఇంత బాధనిపించిందే. మరి నీలో ఎంత గాలివాన రేగిందో నేను అర్థం చేసుకోగలనమ్మా రాది. కానీ ఆలోచించు, మనం ఉన్నంతగా ఉండి వాళ్ళు సాధారణంగా ఉన్ననాడు వాళ్ళ కుటుంబాలలో కనీసం ఒక్కరు కూడా మనపై అసూయ గాని అగౌరవం గాని ప్రదర్శింపలేదు. నేను అసూయపడడం లేదమ్మా అంటూ అటు ఒత్తిగిల్లిన రాధిక గణంలో దుఃఖం ధ్వనించింది. నాకు తెలుసు, నందు నీ వాడనుకున్నావు, నేను నా అల్లుడవ్వాలనే అనుకున్నాను. కానీ నీ తండ్రి వల్ల వారి కుటుంబం, ఇల్లు సర్వనాశనమై చెట్టుకో పిట్టగా ఎగిరిపోయారు. ఆ కారణంగా కూడా వాళ్ళు మనపై కక్ష పెట్టలేదు. నోరు మూసుకుని బిచ్చగాండ్రల్లా రోడ్డున పడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే కడుపు చేత పట్టుకుని ఊళ్ళ వెంట పడ్డారు. అలా వెళ్ళిపోయేటప్పుడైనా మనల్ని ఆ తల్లి గాని కొడుకు గాని శపించలేదు రాది. వెక్కిళ్లే గాని రాధిక నుండి మాట లేదు, జవాబు లేదు. రాజేశ్వరి రాధిక తల నిమురుతో ఇంకా చెప్పసాగింది. నందు ఎంత నిక్కచ్చి మనిషం, అంతటి నిదానపరుడని మనకు తెలుసు. కుటుంబాన్ని బ్రతికించుకోవడం కోసం ఆనాడు కృష్ణకుమారి అంతటి త్యాగం చేసింది. ఆ కృష్ణ తమ్ముడే నందు. తండ్రి మరణం, పేదరికం, నిస్సహాయత, తల్లిని బ్రతికించుకొని ఒక నీడ ఏర్పరచుకోవలసిన అవసరం, ఈ అన్ని అగ్ని పరీక్షలు కలిసి అతడిని ఏ తప్పనిసరి పరిస్థితులకు, అధికారాలకు, మొగుమాటాలకు లోను చేసి బంధించాయో అని నేను అనుకుంటున్నాను. నేను ఒంటరిగాడినండి అని నందు బాధగా చెబుతుంటే నా కడుపులో దేవినట్లుగుందిరాది.
ఇన్ని బాధలను అనుభవించి ఈనాడు మళ్ళీ ఒంటరిగా ఆ చిన్నపిల్ల భారం మోస్తున్న అతడిని చూసి జాలి పడాలి గాని నాకు కోపం రావడం లేదు రాధిక అన్నీ విన్నదే కాని ఏ అభిప్రాయ ప్రకటన చేయలేదు. అలా చెబుతూ మాటల్లోనే ఆ పక్కనే కొంగుపరుచుకుని నిద్ర కొరిగింది రాజేశ్వరి. కాని రాధికకు నిద్ర ఎలా పడుతుంది? తల్లి చెప్పిన కారణాలన్నీ నందు విషయంలో సబబైనవే. కానీ కానీ తానేడుస్తున్న కారణమేమిటో ఆమెకేం తెలుసు? నెమ్మదిగా లేచి వెళ్లి తన బట్టలు పెట్టెను తీసి అన్నిటి అడుగున పదిలంగా దాచిన ప్లాస్టిక్ భరణను తెరిచింది రాధిక. నాడు నందు తనను బంధించిన పసుపు తాడు, ఆ వస్తువును, ఆ తలుపులను, ఆ సంఘటనను తానెంత పదిలంగా దాచుకున్నదో అతడికి తెలియదు. ఆనాడు తమ మధ్య రేగిన వాగ్వివాదపు తాత్కాలిక ఆవేశానికి ఫలితమది. అందుకే అతడది మరిచాడు. కానీ హిందూ స్త్రీ ఆ విషయాన్ని అంత తేలికగా ఎలా మరవగలదో? ప్రాణప్రదంగా భద్రపరుచుకుంటున్నది. కానీ నేనేడుస్తున్న కారణం ఇదని నీకెలా చెప్పనమ్మా? ఈ పెళ్లికి సాక్షులు లేరు, సమ్మతిదారులు లేరు. ఈ వైవాహిక బంధపు భాగస్వాములకు సఖ్యత అవసరం లేదు. అందుకే నందు వివాహం చేసుకున్నాడు. కానీ నేనెలా బ్రతకను? ఇంతకాలం నా ప్రాణాధారమై నిలిచిన ఆశ ఇప్పుడు సమూలంగా నాశనమైంది. ఎలా బ్రతకను? రోజు అతడిని ఎలా చూడను? రాధిక శోకానికి రాళ్ళు సైతం కరగవలసిందే. డాడీ, నేనింకా స్కూల్కి వెళ్ళను అన్నది అని ఆ రోజు వస్తూనే. ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్న నందగోపాల్ అని ఆ విషయం రెండోసారి కూడా చెప్పిన తర్వాత విన్నాడు. ఎందుకు మానాలి అన్నాడు రాసుకుంటూనే. ఎందుకేమిటి? కొత్త టీచర్ మంచిది కాదు, హోంవర్క్ చేయకుంటే కొట్టేస్తారు. హోంవర్క్ చేయాలి కదా మరి. మీరు నిన్న తీరిక లేదని హోంవర్క్ చెప్పలేదు కదా మరి. ఓ, ఇక చెప్తాను. అయినా వెళ్ళను. కొత్త టీచర్ మంచిది కాదు. పాత మేడం ఇక రారట. నేను వెళ్ళను. పరధ్యానత పూర్తిగా వదిలి నందు చేతిలో కాగితాలు వదిలి లేచాడు. పాత మేడం ఇక ఎందుకు రారు? ఆవిడే, పక్కింటి మేడం మానేశారట. ఏమిటి? అత్యాశ్చర్యం వల్ల అతి నెమ్మదిగా పలికింది నందు స్వరం. ఆ పాత మేడం ఇక రారు. ఎందుకని? తెలీదు డాడీ. నందు మనసు పరిపరి విధాలపోయింది. ఆ రోజంతా అతడికి ఏ పనిపైన మనసు లగ్నం కాలేదు. మాటిమాటికి అదే విషయం అడుగుతున్న అనికి పాఠశాలను వదిలివేయడానికి అనుమతిచ్చి శాంతింపజేశాడు. మేడం ఇల్లు పక్కనే కదా, మీరెందుకు మాట్లాడరు? అంత మంచి మేడం మీతో అలా పోట్లాడతారెందుకు అని నువ్వలా మాట్లాడకూడదని ఒకసారి చెప్పాను కదమ్మా. సారీ డాడీ. మరి త్వరగా పడుకో. ఎందుకు? స్కూల్కు వెళ్ళనుగా. ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేవచ్చు ఇక. లేదమ్మా, ఎప్పుడైనా పెందలాడే పడుకుని సూర్యోదయానికి పూర్వమే లేవాలి. అది మంచి లక్షణం. ఇక నా చదువు ఎలా డాడీ? పర్వాలేదమ్మా, ఇంటికొచ్చే మాస్టర్ ఎవరినైనా చూసి కుదుర్చుతాను. హాయ్ హాయ్ డాడీ. అయితే మా మేడం పక్కనే ఉన్నారుగా, అడగనా వస్తారేమో? వద్దు, నేను అడుగుతాలే. ఆవిడ ట్యూషన్స్ చెప్పరేమో. ట్యూషన్స్ అంటే? నీలాంటి పిల్లలకి ఇంటి దగ్గరే చదువు చెప్పడం. ఓ, అయితే మేడం చెప్పకేం? చాలామందికి చెబుతున్నారు. అబ్బా, అన్ని వార్తలు సేకరించావన్నమాట. ఇంకేం, పోయి పడుకో, రేపు మాట్లాడతాను అని ఎదుట బింకం ప్రదర్శించాడే కాని నందు హృదయం భీకర రణరంగంలాగా మారింది. ఏమిటి? రాధిక ఉద్యోగం మానడవా? నా మీద కోపం కాదు కదా? సందేహం ఎందుకు? నా గురించే మానుకుంది. అంతా అందరూ సద్దమణిగాక పై డాబా మీదకు పోయి పచార్లు ప్రారంభించాడు. అక్కడికి రాధిక ఇల్లంతా స్పష్టంగా కనబడుతుంది. పక్కపక్కలనే ఉండి కూడా ఎంత దూరం, మరెంత వైరం. ఈ భేదభావం సమస్య ఎందుకు? నేనేం చేయాలి భగవాన్? అక్కడ రాధిక గదిలో లైట్ వెలుగుతుంది. పల్చటి తెరలో నుండి కనిపిస్తుంది రాధిక ఏదో పుస్తకం చదువుతుండడం. అంతలో చదవలేనట్లుగా పుస్తకం మూసింది. అటూ ఇటూ ఏమీ తోచనట్లు పచార్లు చేసింది. పెట్టె తీసి ఏదో వస్తువును బయటకు తీసింది. అదేమిటి? ఏదైనా హారమా, గుర్సా? కాదు, ఏదో దారం. లైటు తీసి యువతలి పెరడులోకి వచ్చి పైకి చూసింది రాధిక. కనిపించకుండా చెట్ల నీడలోకి తప్పుకున్నాడు మేడపైనున్న నందు. ఏదో ఆలోచిస్తున్నట్లు తులసికోట పక్కన చెంపన చేయి చేర్చి కూర్చున్నది రాధిక. చేతిలోని హారాన్ని మరలా మరలా చూస్తూ ఆమె నిశ్శబ్దంగా రోధిస్తున్నట్లు గ్రహించిన నందు మనస్సు ఘోషించింది. ఆ రాధిక చేతనున్న హారం ఏమిటో, దాని ప్రశస్తం ఏమిటో అతడికి అంతా గుర్తొచ్చింది. ఇప్పుడు కొత్తగా గుర్తురావడం ఏమిటి? నేనెప్పుడూ మరవలేదు రాధి. నువ్వు అనవసరంగా క్షోభ చెందుతున్నావు, నన్ను క్షోభింపజేస్తున్నావు. ఏదో చెయ్యాలి,
ఈ బాధలను అంతం చేయడానికి. కానీ ఏం చేయను? ఏమిటి దారి? నేను సుఖంగా లేను రాది. నేను నీచుడిని, స్వార్థపరుడిని కాను. యథార్థం నీకెలా తెలియజెప్పేది? నువ్వు అసలు అవకాశం ఇస్తేనే కదా. ఎంత వద్దనుకున్నా మానుకున్నా మనసుకు అవసరమైనవి అనవసరమైనవి అన్ని విషయాలు వచ్చి అప్రయత్నంగా చెవి సాకుతుంటాయి. ఉదయం లేచి త్వరగా స్నానాధికాలు ముగించి తయారవుతున్న రాధికకు పక్క గదిలో వంట చేస్తున్న తల్లి, పని మనిషి మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి. ఆ అయ్యగారు చాలా మంచివారటమ్మా. నౌకర్లు అందరూ ఆయన గురించి బాగానే చెబుతారు. అవును, మాకు తెలిసిన వారేగా. భార్యను వదిలేశారో చచ్చిపోయిందో మాత్రం ఎవ్వరికీ తెలియదటమ్మా. ఏమైతేనే ఒంటరిగా ఆ పిల్లను పెంచుకుంటున్నాడు పాపం. ఎప్పుడో కష్టాలు మారి బ్రతికే గడుపుతున్నాడు. అతడికి రావలసిన కష్టాలు కావవి. స్వగతమే సానుభూతి వాక్యాలను పైకి వినిపించేట్లంటున్న రాజేశ్వరి మాటలు రాధిక ఎంతైనా కోపం కలిగించాయి. లోలోన చాలా చిరాకు పడింది తల్లిలోని అనర్వచనీయమైన కరుణకు. మీ అమ్మాయి గారికి స్నేహితులా, మీ అమ్మగారి బంధువులా అని ఆ వీధిలో అందరూ ఒకటే అడుగుతున్నారమ్మా. నన్ను కళ్ళు కుట్టుకుంటున్నారు మనల్ని చూసి ఒక్కటే. లక్ష్మి మాటలు వింటూనే తలదువ్వుకుంటున్న రాధిక సుడిగాలిలా వెళ్ళింది బయటకి. ఏమే, నీకేం పని పాట లేదా? చెత్తంతా మాట్లాడమే గాని. ఎవరికి వారే రాజేశ్వరి లక్ష్మి చిత్రంగా చూశారు. అదేం చేసింది రాది? నలుగురు అనుకునే మాట తెచ్చి చెబుతుంది అంతేగా. అదే అదే ఇక్కడ పనులు పూర్తి చేయకుండా పరుగులు, అక్కడ భర్తకు తిన్నగా వండి పెట్టకుండా ఏడిపించడం, ఇల్లిల్లు తిరిగి చెత్తా చెదారం వాగి ఇక్కడ కాస్త అక్కడ కాస్త ఇక్కడ మూట కట్టుకొని రావడం అనో. నీకంత తీరికే ఉంటే ఒకటి చెబుతాను, చేరాదటే లక్ష్మి. ఇప్పటికే హడిలిపోయున్న లక్ష్మి పెదవి కదపక బీతిల్లుతో చూసింది. నేను చదువు చెప్తున్న చిన్నపిల్లలను చదువయ్యాక కాస్త వాళ్ళ ఇళ్ళ దగ్గర అప్పచెప్పిరా. ఇప్పటికి బాగా చిన్నపిల్లలు 6 6కి 6 పదులు, నెలకు 60 అదనంగా వస్తాయి నీకు. ఆ అంటున్న లక్ష్మీకరుణ ఆనందంతో మెరుస్తుంటే తన మాటలకు అంగీకరించి ఆనందపడుతుందనుకున్న రాధిక అభిప్రాయం పొరపాటే అయ్యింది. అదే అమ్మాయి గారు, నేను చెబుదామనుకుంటున్నాను. మీ అమ్మాయి గారు ఉద్యోగం మానేశారెందుకు? పెళ్లి చేసుకుంటారా అని అడుగుతున్నారమ్మా అందరూనూ. నిర్ఘాంతపాటుతో చూసింది రాధిక కొన్ని క్షణాలు లక్ష్మిని. తరువాత అవధులు లేని కోపంతో అరిచింది. నిన్ను దేవుడు కూడా బాగుపరచలేడే. నేను చెప్పేది వదిలి ఏమిటో వాగుతున్నావు. వాళ్ళు నువ్వు కట్టగట్టుకుని గంగలో దూకిన మీ ఒళ్ళు మంటలు చల్లారవే. ఈ కోపం చూసిన లక్ష్మి జంకి మౌనంగా నిలబడింది. దౌర్భాగ్యపు సమాజము, దౌర్భాగ్యపుటు మనుషులు, ఛీ అంటూ తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతూ ఆగిపోయింది రాధిక అనీని చూసి. అని ఒక్కతే రాలేదు. వెంట నౌకరు సీతాఫలాలున్న తట్ట ఒక అరటిగెలా తెచ్చి దించి వెళ్ళిపోయాడు. అని వచ్చి రాధిక చేపట్టుకున్నది. రాజేశ్వరి సంభ్రమంగా లేచి వచ్చి అనీని దగ్గరకు తీసుకుంది. రాధిక హృదయం బగ్గుమన్నది. ఇవన్నీ మాకొద్దు, పట్టించుకుని పో అని నిర్మోహమాటంగా అంటున్న రాధిక తీవ్ర స్వరం నందును చూసి ఆగిపోయింది. కానీ ఆమె కన్నులలోని జ్వాలలను అతడు గమనించకపోలేదు. అని కాదు, నేను పంపించాను. గుమ్మం బయట జోళ్లు విడుస్తున్నాడు నందు. ఇంతింత కళ్ళు చేసుకుని వినోదంగా చూస్తున్న లక్ష్మిని రాధిక దగ్గరగా పిలిచింది. ఏంటండి, నా స్టూడెంట్స్ వస్తారు, వెళ్ళి ఆ వరండా శుభ్రం చేసి అక్కడే ఉండు, నువ్వెళ్ళు. అయిష్టంగానే వెళ్ళింది లక్ష్మి. విశేషాలేమీ సేకరించుకునే అవకాశం లేకున్నదనే అసంతృప్తితో. లోనికి రావచ్చా? నందు అడుగుతుంటే నొచ్చుకుంటూ, రా బాబు, నువ్వు అడిగి రావాలా పరాయివాడిలా? కానీ ఇవన్నీ ఎందుకు అన్నది రాజేశ్వరి. నందు లోనికి వచ్చి కూర్చున్నాడు. అని నువ్వు బయట వచ్చే స్టూడెంట్స్ దగ్గర కూర్చోమ్మా. అలాగే డాడీ. ఇప్పటికి రాధిక, నందు, రాజేశ్వరి మిగిలారు. చూడండి ఐశ్వర్యవంతుడు గారు, ఇక్కడ మేమేమీ అడుక్కు తినడం లేదు. మాటిమాటికి మీ దాన ధర్మాలు అందుకోవడానికి. మీకంత వితరణే ఉంటే మీ దయాధర్మాలను ఇంకెక్కడైనా వర్షించండి, పేరు ప్రఖ్యాతలొస్తాయి. రాధిక తీవ్రత మాటలు నందును నివ్వెరపరిచాయి. ఏమిటి ఆ మాటలు? మంచి మర్యాద లేకుండా తమకున్నవి నలుగురికి పంచిపెట్టుకోవడం మన ఆచారం అన్నది రాజేశ్వరి మందలింపుగా. అవును, ఆధారం లేని కథలల్లి ప్రచారం చేయడం కూడా మన సంఘంలో ఆచారమే. ఈ విషయం మరిచారా? నా స్థితి మీ ఇద్దరిలో ఎవరైనా ఆలోచించారా అసలు? ఆయన పంపిస్తాడు, నువ్వు అందుకుంటావమ్మా. ఆ తర్వాత మనం తిండిలేని బీదరికంలో లేమని చెప్పు.
ఎవరు మన గురించి శ్రమ తీసుకోనక్కర్లేదు. ఇన్ని విన్న ఇన్ని విన్న పిమ్మట కూడా నందగోపాల్ వదనంలో గాంభీర్యము ప్రశాంతత చెదరలేదు. నేను అంత దూరం ఆలోచించలేదు రాది. నేను తిండికి లేక పేదరికంలో ఉన్నప్పుడు నన్ను నా వారిని ఆదరంగా ఆప్యాయంగా రహస్యంగా పోషించిన దేవత మీ అమ్మగారు. ఆమె నిలిచిన చోట దైవ మందిరం అంత పవిత్రమని నా అభిప్రాయం. ఎందుకు బాబు అంతంత మాటలో? నిజమైన మాటలేనండి. అందుకే ఆనాడు నన్ను బ్రతికించిన దేవతలకు భక్తితో ఓ పండు ఫలం అర్పించుకోవడం నేరమని అనుకోలేదు. చర్మం చెప్పులు కుట్టి ఇచ్చిన నేను మీ రుణం తీర్చుకోలేను. పోనీ మీరు రావద్దంటే మానేస్తాను. రాజేశ్వరి కల్పించుకున్నది. నీ మనసు మంచిది నందు. అందుకే మా వల్ల జరిగిన అపకారాలను అనర్థాలను మరిచి మంచినే గుర్తుపెట్టుకున్నావు. రాధిక మాటలు కష్టపెట్టుకోకు బాబు. దాని బాధ దానిది మరి. నాకన్నీ గుర్తున్నాయండి. ఏదీ మరవలేదు. కాకుంటే మన ఊరు నుండి వెళ్ళాక మేం మరింత కష్టాల పాలయ్యాము. అక్కది మతాంతర వివాహం కావడంతో పెద్దక్క అన్నయ్యలు ఎవ్వరూ దరిచేరనీయలేదు. అయినా చార్లెస్ గారు ఉన్నంతకాలం ఆ విషయంలో బాధ అనిపించకపోయినా ఆయన పోయినప్పుడు కూడా వాళ్ళు ఆ వెలిని సడిలించలేదు. ఆ రాజేశ్వరి నమ్మలేనట్లు చూసింది. రాధిక కూడా ఆసక్తిగానే వినసాగింది. నేను, కృష్ణక్క, అమ్మ ముగ్గురమే ఆ బాధను భారాన్ని మోసాం. చార్లెస్ గారు పోయేసరికి అక్కకు 8వ నెల. భగవంతుడా అనుకుంటూ కన్నులొత్తుకున్నది రాజేశ్వరి. అక్క మతుమారిన దానిలాగా అయిపోయింది. తాను చనిపోతానంటూ ఏడుస్తుంటే కడుపులో బిడ్డ కోసమైనా బ్రతకమని అమ్మ ఏడ్చేది. అయితే చార్లెస్ గారు చాలా ఆస్తిపరులు కావడంతో అక్కకు కలగబోయే బిడ్డను హతమార్చాలని అతడి తల్లిదండ్రులు అక్క పథకం వేశారు. అది తెలియలేదు మాకు. పైకి మాత్రం ప్రేమగానే ఉండేవారు. ఎంత ఘాతుకం! ఎలా తెలిసింది మరి? హాస్పిటల్ డాక్టర్, నర్స్ చాలా మంచివారు. మానవత్వం లేని ఆ పథకాన్ని రహస్యంగా మాకు చెప్పారు. ప్రసవం కాగానే అనిని, అక్కను ఆ పరిసరాల నుండి దూరంగా తీసుకుపోయాము. ఎవ్వరికీ తెలియకుండా. అనిని చూసుకుని కృష్ణక్క ఎప్పుడూ దుఃఖించేది. ఆ దుఃఖము, బెంగ అక్కను అన్నపూర్ణ పుట్టిన 3 నెలలకే తీసుకుపోయాయి. బాధ తాళలేక ఆత్మహత్య కొడిగట్టింది. రాజేశ్వరి కాదు, రాధిక కూడా దుఃఖం ఆపుకోలేకపోయింది. మనం ఎన్నో బాధలతో గడిపాం నందు జీవితాన్ని. నా పాపకు మరి ఏ దుఃఖం కలగకూడదు. మనకెంత కష్టమైనా దాన్ని సుఖంగా పెంచాలి అనేది కృష్ణక్క. చార్లెస్ తల్లి పేరు అని. అందుకే ఆయన ఆ పేరు పెట్టుకోవాలి అనుకునేవారు తనకు కూతురు పుడితే. ఇంత బాధలోనూ అక్క ఆయన అభిమతం ప్రకారమే అని పేరు పెట్టుకుని ఆ పేరుతో వ్యవహరిస్తే వాళ్ళు పసిగట్టగలరనే భయంతో అన్నపూర్ణగా మార్చింది. ఆఖరున అక్క మరణించే ముందు నన్నొక కోరిక కోరింది. ఒరే నందు, ఎప్పుడు అడగక ఆఖరుకు నిన్నొక పెద్ద కోరిక కోరుతున్నాన్రా. తల్లి తండ్రి లేని బిడ్డను అందరూ లోకుగా చూస్తారు. దానికి ఆ బాధ ఉండకూడదు నందు. నువ్వు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని దాన్ని మీ బిడ్డగా పెంచు. నా కోరిక తీరుస్తావు కదూ? దానికి ఏ లోటు రానియవు కదూ అని రోధిస్తూ అడిగింది. మనకు వాళ్ళ డబ్బు వద్దు, ఆస్తి వద్దు. మన పేరే ఉంచు అన్నపూర్ణ అని. అది నీ కూతురే అంది అంటూ కృష్ణక్క ఆఖరి శ్వాస తీసుకుంది. నేను అని బాధ్యత నాపై వేసుకున్నాను. పాపకు ఏం తక్కువైనా పైన కృష్ణక్క దుఃఖిస్తుందేమోనని బాధపడుతున్నాను. అమ్మకు కూడా తర్వాత రుణం తీరిపోవడంతో ఒక్కసారి మతేపోయింది నాకు. అని కోసం పట్టుదలగా సంపాదించి ఇంత వాడినయ్యాను. కానీ ఇదంతా అతిరహస్యంగా ఉంచాలి. బయట ప్రపంచానికి చార్లెస్కు సంతానం లేనట్లే చెప్పాలి. మాటలు ఆపి తలవంచుకు కూర్చున్నాడు నందు. ట్యూషన్ కోసం విద్యార్థులు రావడంతో రాధిక అటు వెళ్ళిపోయింది. వెళుతూ మర్యాదకైన నందుతో ఏమీ మాట్లాడలేదు. నేను అని నీ బిడ్డే అనుకున్నాను నందు అన్నది రాజేశ్వరి. సహజమేగా అత్తయ్య. నన్ను డాడీ అని పిలుస్తుంది. ప్రపంచమంతా అలాగే అనుకుంటుంది. అనుకోవాలి కూడా. ఇది మీకు చెప్పవలసిన విషయం గనుక చెప్పాను. ఆ రహస్యం మన ముగ్గురిలోనే కాని కనీసం అనీకి కూడా తెలియకూడదు ఏనాడు. అలాగే బాబు. ఆ విషయం తెలిసాక నా గుండెలపై పెద్ద బండ తొలగించినట్లయింది. మమ్మల్ని మరిచి నువ్వు వివాహం చేసుకున్నావనే అనుకున్నాం నేను, రాధి కూడా. అది అసాధ్యమండి. ఇంతలో అని పరిగెత్తుకొచ్చింది బయట నుండి. నేనేం చేయాలి డాడీ? ఏమిటమ్మా, స్కూల్కి వెళ్ళాలా? టీచర్ చెబుతారా? టీచర్ స్కూల్కు టైం కాలేదా అని అడుగుతున్నారు. నందు రాజేశ్వరితో అన్నాడు. అత్తయ్య, ఒక సాయం చేయాలి. అంతకంటేనా?
చెప్పు బాబు. రాధికేముంది? ముక్కు మీద కోపం. దాని మాటలు లెక్క చేసుకోకు. ఆమె స్థానంలో నేనున్నా అలాగే అనుకుంటాను. రాధికను తప్పు పట్టడానికి కాదు, అని నీ స్కూల్కు పంపించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ఊళ్ళు వెళ్ళినప్పుడైతే పరిస్థితి మరీ అధ్వానంగా తయారవుతుంది. పోనీ నా దగ్గర వదిలిపెట్టు బాబు. పరాయి వాళ్ళమా? నందు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. నేను 4 రోజులకు గాని రాను అని ఇక్కడుంటే నాకు ఇక నిశ్చింత. రాధికని చదువు చెప్పమని అడిగే ధైర్యం నాకు లేదు గాని అని అడిగితే చెబుతుందని అనుకుంటున్నాను. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరానందో. మరి వెళ్ళిరానా? ఏమ్మా అని ఉంటావా నా దగ్గర? ఓ, అత్యానందంతో రాజేశ్వరి చీరలో చుట్టుకుపోయి ఆడుకోసాగింది అని వెళ్ళడానికి లేచిన నందు కొంత టటపటాయించి అప్పుడు అడిగాడు. రాధిక ఉద్యోగం మానింది, మరి ఇల్లెలాగా? అవిగో ట్యూషన్స్. మానిన కారణం నాకు మాత్రం చెబుతుందా బాబు? అసలు ఈ ఇల్లు కూడా మారిపోవాలన్నది. నేనెంతో నచ్చ చెప్పిన మీదట ఆ మాట మానుకున్నది. నేను ఎప్పటి మీ నందోనే అత్తయ్య. ఈ మాత్రం నమ్మకం కలిగితే చాలు నా మీద. నేను 2 నెలల క్రితమే రాధికను స్కూల్లో చూశాను. అప్పటి నుండి ప్రయత్నించి అతి కష్టం మీద ఈ మేడ కొన్నది మీకు దగ్గరవడానికే. రాధిక ఏ విషయము వినే స్థితిలోనో, సమ్మతించే స్థితిలోనో, నమ్మే స్థితిలోనో లేదో. నెమ్మదిగా తనే శాంతపడుతుంది. ఓపిక పట్టినందు. ఇంత ఉన్నత స్థితిలో ఉండి కూడా మమ్మల్ని మరవలేదంటే మా అదృష్టము, నీ మంచితనమును అంత అని నీ బట్టలు బొమ్మలు ఈ 4 రోజులకు సరిపడా ఇక్కడకు పంపిస్తాను. కుదురుగా ఉండమ్మా. ఓకే డాడీ. వెళ్తూ వెళ్తూ వరండాలో చదువు చెబుతున్న రాధిక వద్ద ఒక క్షణం ఆగాడు. విద్యార్థులు చూస్తున్నందున రాధికకు ఇబ్బంది అనిపించి ఏమిటి అన్నది కర్కశంగా అతడి దగ్గరకు నడిచి. చిన్న మాట, అతి మెల్లగా అతడికే వినిపించే విధంగా కానీ పదునైన స్వరంతో శాసించింది రాధిక. ప్లీజ్ గెట్ అవుట్. ఈ కట్టుకథలతో అమ్మలాంటి అమాయకులను నమ్మించినట్టు నన్ను ఆడించాలి అనుకోకు. నేను అలా బ్రతికి ఉండడం ఇష్టమే అయితే నాతో మాట్లాడే ప్రయత్నం ఎన్నడూ చేయకు. తపోభూమి పార్ట్ 6 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.